ఫిబ్రవరి 6 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయూ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2-3 వచనములు. పట్టణంలో చాలా పట్టించుకునే విషయాలుంటాయి. పట్టణానికి రోజు వెళ్లేవారికి లాభ నష్టాలు ఉంటాయి. ఎక్కువ గోల, అలజడి, సందడి మరియు భారమైన పరిస్థితులు చూస్తామక్కడ. పట్టణంలో శోధన ఎక్కువ, ఇంకా నష్టాలు, చింతలు కూడా ఎక్కువే. ఇటువంటి పట్టణాలలోనికి దేవుని ఆశీర్వాదాలతో మనం పంపబడుతూ ఉన్నాం. అక్కడ ఉన్న కష్ట పరిస్థితిలో దీవెన ఉంటుంది. మనం అక్కడ మకాం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది. కాబట్టి మన పని పాటల్లో ఆనందం కలుగుతుంది. మనం ఎదుర్కొంటున్న కష్ట పరిస్థితులకు సరిపోయేటంత శక్తి ప్రభువు ఇస్తాడు. పట్టణములోని ఆశీర్వాదం మనలను గొప్పవారిగా చేయకపోవచ్చు, కానీ మనలను మంచిగా ఉంచుతుంది. మనం ధనవంతులుగా చేయబడకపోవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం వలన యథార్థవంతులుగా ఉంటాం. మనం కూలివారమైనా, గుమస్తాలమైనా, మేనేజర్లమైనా, వర్తకులమైనా, న్యాయాధిపతులమైనా పట్టణం ప్రతివారికి ప్రయోజనకరమైన అనేక అవకాశములిస్తుంది. ఎక్కువ చేపలున్న చోట వల వేయటం మంచిది. అలాగే ఎక్కువ జనాలు ఉన్న చోట ప్రభువు కొరకు పనిచేయటం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రశాంతమైన గ్రామ ప్రాంతాలలో ఉండటం మనకు హాయిగా ఉంటుంది. కానీ రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పనిచేయమని ప్రభువు పిలిస్తే తప్పక మనం దాన్ని అంగీకరించాలి. కారణం, మన శక్తియుక్తులకు సరిపోయేటంత సేవ అక్కడ ఉంది. పైన ఉన్న వాగ్దానాన్ని బట్టి మనం మంచి విషయాలను ఆశిద్దాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడే తెరవబడిన హృదయంతో ఆయన స్వరం విందాం. పని చేయటానికి ఇష్టమైన మనసుతో ఆయన కార్యక్రమాలను అమలు చేద్దాం. మన విధేయతను బట్టే దీవించబడతాం. ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకు గొప్ప బహుమానం ఉంది.